నమస్తే, నేను మీ శివకృష్ణ పోరాడ. ఎప్పుడైనా ఎవరైనా మనకు నచ్చకపోతే, ఎవరైనా మనకి ఇష్టం లేకపోతే వారిని వీలైతే దూరం పెట్టాలి, లేదా మనం దూరంగా ఉండాలి, కానీ వారి మీద పగ తీర్చుకోవాలి, వారిని విపరీతంగా బాధ పెట్టాలని చెప్పి ఈ ఆలోచన ఎంత మాత్రం మంచిది కాదు. మనకి నెల్సన్ మండేలా గారి జీవితం గమనిస్తే ఆయన చిన్నతనంలో ఒక సంఘటన జరిగింది. అసలు నిజంగా అంత చిన్నతనంలో అంత పరిణితో ఎలా ఆలోచించారని చెప్పి మనకు అనిపిస్తుంది. అంత గొప్పగా ఆలోచించారు కాబట్టి ప్రపంచ కీర్తి గడించారు. ఓర్పు క్షమాన గుణాలతో ప్రపంచానికి ఆదర్శమయ్యారు. ఆయన జీవితంలో బాల్యంలో జరిగిన ఒక సంఘటన ఎంతగానో ఆయన ఆలోచించేటట్టు చేసింది. ఒకానొక సందర్భంలో చిన్నతనంలో పిల్లలందరూ కలిసి ఈ పశువులు ఏవైతే ఉంటే వాటిని మాతకి తీసుకుని వెళ్లారు. అక్కడ ఖాళీగా ఉన్న సందర్భంలో ఒక దున్నపోతు పైన పిల్లలు కూర్చున్నవారు అది అలా తిప్పుతూ తీసుకుని వచ్చి అక్కడ విడిచిపెట్టేది, ఒకరు దిగేవారు, ఇంకొకరు ఎక్కేవారు అనమాట. ఇలా జరుగుతుంది. ఈ యొక్క నెల్సన్ మండేలా గారు వంతు వచ్చింది. ఈ పిల్లవాడు ఎక్కి కూర్చున్నాడు. ఈయన కూర్చునేసరికి వెంటనే దున్నపోతుకి ఎందుకు అలా ప్రవర్తించిందో తెలియదు. ఒక్కసారికి విపరీతాన్ని కోపాన్ని చెంది పరిగెత్తుకుంటూ లోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక ముళ్ళ పొదవ ఉంటే ఆ ముళ్ళ పొదలోకి పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయి అందులో విసిరేసి బయటకు వచ్చేసింది. అప్పుడు మిగతా పిల్లవాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆ ముళ్ళ పొదలో ఉన్నటువంటి నెల్సన్ మండేలా గారిని బయటికి తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చి ముళ్ళని జాగ్రత్త తీస్తున్నారు. అప్పుడు అడిగారు అనమాట, చాలా బాధతో ఉన్నారు ఆయన. అప్పుడు ఈ పిల్లలు అడిగారు, ఏదో బాగా నొప్పిగా ఉందని చెప్పి. అప్పుడు నెల్సన్ మండేలా గారు మాట అన్నారు, నొప్పి గురించి పక్కన పెట్టండి, ఈ దున్నపోతుకు నన్ను ఎక్కించుకోవడం తన యొక్క వ్యక్తిగత ఇష్టం. తను ఎక్కించుకోపోయినా ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ఎక్కేటప్పుడే తనకి ఇష్టం లేకపోతే ఇక్కడ పడేసి ఉంటే సరిపోయి ఉండేది. కానీ ఇంత దారుణంగా తీసుకుని వచ్చి ముళ్ళపొదలో పడాల్సిన అవసరం లేదు కదా. నేను ఈ సంఘటన నుంచి ఒక విషయం నేర్చుకున్నాను. నా జీవితంలో కూడా ఎప్పుడైనా నాకు ఎవరైనా నచ్చకపోతే, నాకు ఇది ఇష్టం లేకపోతే నేను ముందుగానే వాళ్ళని దూరం పెడతాను. అంతే తప్పగానే ఇంత దారుణంగా ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టనని చెప్పి ఆయన మాట చెప్పారు. మీరు అక్కడ చూడండి, అంత చిన్న తనంలో ఎవరైనా సరే పిల్లవాడికి ఏదైనా ఒక పశువు ఏదైనా సరే ఇబ్బంది కల్పించింది అనుకోండి, వెంటనే కర్ర తీసుకుని దారుణంగా కోపం తీరేంత వరకు కొడతారు. కానీ అంత చిన్న వయసులో అంత గొప్పగా ఎలా ఆలోచించగలిగారు అనేది మనకి ఇప్పటికీ కూడా ఆశ్చర్యం అనమాట. కాబట్టి ఎవరైతే అలా ఆలోచించగలుగుతారో వాళ్ళు మహాత్ములు అవుతారు. అందుకనే నెల్సన్ మండేలా గారు మనందరికీ ఆదర్శం అయ్యారు. కాబట్టి మన జీవితంలో కూడా అలానే ఇంకో సందర్భంలో ఏంటంటే, ఎవరైతే ఆయన జైల్లో పెట్టి చాలా దారుణంగా హింసించారో వాళ్ళందరూ కూడా భయపడ్డారు అనమాట. ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా పని చేస్తారని చెప్పి. కానీ ఆయన వాళ్ళందరి పట్ల చాలా చిరునవ్వుతో, మీరు నా పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించారు, కానీ మీ పద్ధతి మార్చుకోండి, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి చాలా ప్రేమగా వాళ్ళకి మళ్ళీ తిరిగి నచ్చ చెప్పారనమాట. అంటే అంత గొప్ప స్థాయి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కాబట్టి మనందరికీ ఆదర్శం అయ్యారు. కాబట్టి మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ఎవరైనా ఇష్టం లేకపోతే వారిని ఎంతవరకు చూడాలి అంతవరకు చూసి వారిని దూరం పెట్టడం, లేదా మనం దూరంగా ఉందో అంతే తప్ప. కానీ దారుణంగా లేనిటువంటి చెడు ఆలోచనలతో వారిని బాధ పెట్టాలని చెప్పి ఎంత మాత్రం ఆలోచించకండి. అది ఎంత మాత్రం మంచిది కాదు. ధన్యవాదాలు. జై హింద్.